గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో మొన్న మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, ఫ్రైడే నాడు, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే నిఫ్టీ 0.9% అప్లో ట్రేడ్ అవడం జరిగింది. 22,040 దగ్గర క్లోజ్ అయిందండి. మనకి మేజర్గా చూసినట్లయితే నిఫ్టీ ఐటీలో మనకి అవుట్ పర్ఫామ్ చేయడం జరిగింది. నిఫ్టీ ఐటీ అండ్ మనకి స్మాల్ క్యాప్ వచ్చేసి అట్ పార్ విత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్తో ట్రేడ్ అవడం జరిగింది. సో మేజర్గా మనకి మొన్న వచ్చేసి నిఫ్టీ 50ని మనకి అప్ సైడ్ మూమెంటం బాగా పుషప్ చేసింది నిఫ్టీ ఐటీ అండి. బ్యాంక్ నిఫ్టీలో కొంత మనకి లో మూమెంటమే జరిగింది వన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ ఐటీ. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం 3 స్టాక్స్ చేద్దాము. దాని లెవెల్స్ చూసిన తర్వాత నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాము. మేజర్గా నేను ఇక్కడ బజాజ్ ఆటో ఒకటి మీకు స్ట్రెస్ చేస్తున్నానండి. సో నాకు వచ్చేసి రేపు ఇది మీకు ట్రేడింగ్ టిప్ అయితే ఇస్తున్నాను. దీని మీద మీకు వచ్చేసి మేజర్గా నేను రేపు ఈఎంఏ చార్ట్ అనేది ఒకటి తీసుకుంటున్నాను. ఈ ఈఎంఏ చార్ట్, ఈ బ్లూ లైన్ కనిపిస్తుంది కదండి, ఇదంతా ఈఎంఏ చార్ట్. సో దీని ప్రకారం రేపు నేను ఈ స్ట్రాటజీ ప్రకారం రేపు ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. రేపు నేను ఒకవేళ ఇది న్యూట్రల్గా మనకి ఓపెన్ అయితే మాత్రం, న్యూట్రల్గా కనుక ఓపెన్ అయితే మాత్రం నేను ఇమీడియట్గా బయింగ్ సైడ్ వెళ్ళిపోతాను విత్ స్టాప్ లాస్ ఆఫ్ 83.18. సో 83.18 స్టాప్ లాస్తో వెళ్ళిపోతానండి. అండ్ మేజర్గా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నాకు 8,400 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 8,450. సో నేను జస్ట్ వచ్చేసి మీకు ఒక 30 పాయింట్స్ వచ్చేసి మనము డౌన్ సైడ్ మూమెంటం చూసుకొని, నియర్ టు 30 పాయింట్స్ డౌన్ సైడ్ మూమెంటం తీసుకొని దగ్గర మనం వచ్చేసి 100 పాయింట్స్ దాకా మనం అప్ సైడ్ మూమెంటం అనేది చూస్తున్నాము యాజ్ పర్ ఈఎంఐ చార్ట్. ఇంకోటి మోర్ ఓవర్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి ఇది డబ్ల్యూ ప్యాటర్న్ కూడా మనకి ఫామ్ అయ్యే స్కోప్ ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. డబ్ల్యూ ప్యాటర్న్ కూడా మనకి ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. సో రేపైతే నేను బజాజ్ ఆటో వచ్చేసి బులిష్ మూమెంటం ఉంటాను. మనం బజాజ్ ఆటో దగ్గర వాట్సాప్ గ్రూప్ ద్వారా 7,000 లెవెల్స్ నుంచి రికమెండ్ చేస్తున్నానండి. సో 7,000 లెవెల్స్, 7,100 దగ్గర కూడా రికమెండ్ చేశాను. ఎవరైతే బై చేశారో కొంతమంది సబ్స్క్రైబర్స్ వాళ్ళైతే మంచి ప్రాఫిట్స్ అయితే చూస్తున్నారు. సో 1,200 పాయింట్స్ మనకి ప్రాఫిట్లు అయితే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఓకే, సో ఇది ఏదైతే మనం లెవెల్ చెప్తున్నామో అది మీరు ఒకసారి గమనించండి. సో మనం ఈఎంఐ స్ట్రాటజీ రేపు అప్లై చేస్తున్నాము ఫర్ బజాజ్ ఆటో. నెక్స్ట్ వచ్చేసి మనం రిలయన్స్ చూద్దామండి. రిలయన్స్ కూడా నాకు యాజ్ ఇట్ ఈజ్ మనకి యాజ్ పర్ ఈఎంఐ చార్ట్ ప్రకారమే వెళ్తున్నాను. ఇది కూడా మీరు ఈఎంఏ చార్ట్ అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో నాకు వచ్చేసి ఇక్కడ ఎంట్రీ లెవెల్ అండి 2425 దగ్గర నాకు ఎంట్రీ లెవెల్ వచ్చింది. నా స్టాప్ లాస్ వచ్చేసి 2917, జస్ట్ 6 పాయింట్ స్టాప్ లాస్. ఒకవేళ నాకు ఇది వచ్చేసి ఈ లెవెల్స్లో ఎంటర్ అయినా మాత్రం ఈ 6 పాయింట్ స్టాప్ లాస్ అనేది 2917 అనేది స్టాప్ లాస్ ప్రకారం నేను తీసుకుంటాను. అండ్ నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 2942, సెకండ్ టార్గెట్ వచ్చేసి 2954 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 2967 దగ్గర నేను చూస్తున్నాను. సో రెండు వచ్చేసి యాజ్ పర్ ఈఎంఏ వచ్చేసి మనకి బుల్లిష్ క్యాండిల్ మూమెంటమే నాకు చూపిస్తుంది. అది మీరు ఒకసారి మన చార్ట్ ప్రకారం ఒకసారి గమనించండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్ టర్మ్ వచ్చేసి మీకు ఇక్కడ ఒకటి ట్రైడెంట్ అనేది మీకు ఇక్కడ చెప్తున్నాను. ట్రైడెంట్ వచ్చేసి మీకు నేను ఇక్కడ వచ్చేసి డే క్యాండిల్ అనేది ఇక్కడ డే క్యాండిల్ తీసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసి డే క్యాండిల్ తీసుకోవడం జరిగింది ట్రైడెంట్లో. ఇక్కడ మనకు వచ్చేసి వి షేప్ రికవరీ అనేది కొంత పెండింగ్ అయితే ఉందండి. సో వి షేప్ రికవరీ కొంత పెండింగ్ అయితే ఉంది. ఇది 48 రూపీస్ 95 దాకా నెక్స్ట్ 2-3 ట్రేడింగ్ సెషన్స్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. కాకపోతే నేను ఫస్ట్ స్టాప్ లాస్ దీనికి వచ్చేసి మనకి 42 అండ్ యాజ్ పర్ ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసిందంటే నియర్ టు 39 అనేది నేను చెప్తానే ఉన్నాను. సో 39 అండ్ అబోవ్ ఇది ఆల్మోస్ట్ బులిష్లోనే ట్రేడ్ అవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకి ఇది ఒక కన్సల్టేషన్ ఫేజ్ అయితే ఇక్కడ చూస్తున్నాము. జస్ట్ 5 to 6 పాయింట్స్ ఫేజ్ అయితే మనం చూస్తున్నాము. ఒకవేళ ఇది 48 కనుక బ్రేక్ అయితే మాత్రం మంచి అప్ సైడ్ మూమెంటం ఉంది ఫర్ లాంగ్ టర్మ్ హోల్డర్స్. మీరు ట్రేడెంట్ ఎవరైతే బై చేశారో కొంతమంది పొజిషన్ తీసుకున్నారు. సో కొంత మీకు లాస్ చూపిస్తుంది. కొంతమందికి వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ మన వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇంటిమేట్ చేస్తున్నారు. ప్రాబ్లం అయితే ఏం లేదు. మన స్టాప్ లాస్ చూసుకోండి. ఏదైనా కానీ మనం ఏదైతే స్టాప్ లాస్ చెప్తున్నామో మీరైతే స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. సో పేటిఎం దానిలో కూడా 430, దెన్ నెక్స్ట్ స్టాప్ లాస్ 390 అని కూడా మనము మన రికమెండేషన్స్లో చెప్పాము. సో ఎందుకంటే అవన్నీ న్యూస్ బేస్డ్, అవన్నీ యాజ్ పర్ టెక్నికల్స్ కంటే న్యూస్ బేస్డ్ అవి ట్రేడ్ అవుతూ ఉంటాయి. న్యూస్ బేస్డ్ ట్రేడ్ అయినప్పుడు కొన్నిసార్లు టెక్నికల్స్ కూడా పనిచేయవు. ఎందుకంటే అవి లోవర్ సర్క్యూట్స్ మనకి 20%, 10% లోవర్ సర్క్యూట్స్ కొట్టుకుంటే ఒక కన్సల్టేషన్ ఫేజ్ వచ్చినప్పుడు మళ్ళీ మన టెక్నికల్స్ అనేవి మనం వాడాలండి. అది మీరు ఒకసారి గమనించాలి యాజ్ పర్ చార్ట్స్. ఓకే, సో పేటిఎం హోల్డ్ చేస్తున్నారు. స్టిల్ నేనైతే దాని మీద అంత పాజిటివ్ హోప్ అయితే లేదు. చూద్దాము. ఒకవేళ ఇంకా ఆ లెవెల్లో ఎంట్రీ అవ్వాలని కొంతమంది అడుగుతున్నారు. నేను పేటిఎం ఎప్పుడూ రికమెండ్ చేయనండి. అది మీరు ఒకసారి గమనించాలి. నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్తున్నాను. ఓకే, సో లెవెల్స్ ఏదన్నా ఉంటే మనం డిస్కస్ చేద్దాము, నాట్ ఏ ప్రాబ్లం. పేటిఎం వాట్సాప్ గ్రూప్ ద్వారా మనం చూద్దాము. ఓకే, సో నిఫ్టీ వచ్చేసి ఇక్కడ మనం చూసినట్లయితే
మనము ఈ లెవెల్ అండ్ అబో, సో ఈ లెవెల్ అండ్ అబో మనం మొన్న డిస్కస్ చేసాము. నేను బుల్లిష్ సైడ్ వెళ్తానని డిస్కస్ చేశాను. సో మనకి బుల్లిష్ మూమెంటమే ఇచ్చింది. మనకి 22,011 అబో అండ్ అగైన్ మళ్ళీ 22,100 దాకా మనకు బుల్లిష్ మూమెంటం ఇచ్చింది. కాకపోతే నేను ఇక్కడ గమనిస్తుంది ఏంటంటే రేపు కొంచెం మార్కెట్లో కరెక్షన్ అయితే ఉండొచ్చు అన్నట్లుగా నాకు ఇక్కడ నేను చూస్తున్నాను. ఎందుకంటే మనకు వచ్చేసి ఒక రెడ్ క్యాండిల్స్ ఫార్మేషన్ కొంత జరిగింది. కాకపోతే ఇది వచ్చేసి నాకు రేపు మేజర్గా సో మనకి డౌన్ సైడ్ అయితే ఏ లెవెల్స్ తీసుకోవాలి, అప్ సైడ్ అయితే ఏ లెవెల్స్ అనేది మనం ఒకసారి గమనిద్దాము. డౌన్ సైడ్ స్ట్రాటజీ వచ్చేసి నేను ఒకవేళ రేపు కనుక ఫ్లాట్ అయితే కనుక ఓపెన్ అయితే మాత్రం నాకు 22,070 అనేది ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని పుట్ ఆప్షన్ సెల్లింగ్ సైడ్ వెళ్ళిపోతాను ఫ్యూచర్స్. సో పుట్ ఆప్షన్ నేను బై చేస్తాను. నాకు ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది, థర్డ్ టార్గెట్ ఇక్కడ దాకా నాకైతే పుట్ ఆప్షన్ సైడ్ కనిపిస్తుంది. నాకు కాల్ ఆప్షన్ సైడ్ అంత అయితే ఎక్కువ కనిపించట్లేదు రేపు మార్కెట్లో. ఎందుకంటే కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే రేపు ఉండొచ్చు అన్నట్లుగా నాకు కనిపిస్తుంది. అండ్ మీరు ఒకసారి అది గమనించండి. మనకి రేపు కొంత కరెక్షన్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే మనకి నిఫ్టీ వచ్చేసి డే క్యాండిల్ చూసినట్లయితే ఎవ్రీ డే దగ్గర 3 days 4 days నుంచి మనకి బాగా అప్ సైడ్ మూమెంటం రావడం అయితే జరిగింది. సో రేపు ఒకసారి గమనించండి. లేదు మనం కాల్ ఆప్షన్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం సో మీకు ఈ లెవెల్స్ అయితే మంచిగా అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఇది వచ్చేసి ఫస్ట్ టార్గెట్ తీసుకుంటున్నాను సెల్లింగ్ సైడు. అండ్ ఈ క్యాండిల్ వచ్చేసి మనకి సెల్లింగ్ సైడ్ సెకండ్ టార్గెట్ తీసుకుంటున్నాను. అండ్ 21,886 థర్డ్ టార్గెట్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, 21,886 అయితే థర్డ్ టార్గెట్ అయితే తీసుకుంటున్నాను. సో ఒకసారి డే చార్ట్ మనము చూస్తాము. డే చార్ట్ చూసినట్లయితే మనకి నిఫ్టీ మీరు చాలా పీక్స్ ద్వారా మనకి వెళ్ళటం జరిగిందండి. డే క్యాండిల్ మీరు గమనించాలి. 21,500 నుంచి దగ్గర 22, సో ఆల్మోస్ట్ 500 పాయింట్స్ ఇన్ 3 days పీరియడ్ ఆఫ్ టైంలో 500 పాయింట్స్ అనేది మనకి అప్ సైడ్ మూమెంటం రావడం జరిగింది. సో ఇది మంచి లెవెల్ దగ్గర అయితే ఉంది, మంచి లెవెల్ దగ్గర అయితే మనకు క్లోజ్ అవడం జరిగింది. కాకపోతే నాకు అప్ సైడ్ మూమెంటం రేపు అంత కనిపించట్లేదు. జస్ట్ 50 పాయింట్స్ కనిపిస్తుంది. సో ఈ 50 పాయింట్స్ గురించి నేను అంతా ఆలోచించాల్సిన అయితే పని అయితే లేదు. కాకపోతే మనకి డౌన్ సైడ్ మూమెంటం వస్తే మాత్రం ఎంతవరకు డౌన్ సైడ్ మూమెంటం వెళ్ళొచ్చు అనేది డిస్కస్ చేసాము. అది మీరు ఒకసారి నిఫ్టీ చార్ట్స్ అయితే గమనించండి. ఓకే, నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ వెళ్దాము. సో మనం ఇక్కడ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి మంచి మూమెంటం మనం ఏమి లెవెల్స్ డిస్కస్ చేసాము. ఇది ఒక కన్సల్టేషన్ ఫేజ్ వచ్చింది. కన్సల్టేషన్ ఫేజ్ ఉన్నప్పుడు మన రెగ్యులర్ స్ట్రాటజీ వచ్చేసి PE CE. సో ఎట్ ది ప్రీమియం మనము సెల్ చేసుకొని కూర్చోవాలి. ఓకే, సో ఎట్ ది ప్రీమియం మనం సెల్ చేసుకొని కూర్చుంటే మనకి ఎట్లేదన్నా 2,000 to 3,000 per day వస్తుంది విత్ మినిమం ఆఫ్ 4 to 5 lakhs ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే సెల్లింగ్ సైడ్ మనకి మార్జిన్ అయితే ఎక్కువ కావాలి. ఓకే, సో సెల్లింగ్ సైడ్ మనకి మార్జిన్ అయితే ఎక్కువ కావాలి. ట్రేడింగ్ సైడ్ వదిలిపెట్టి మనకి సెల్లింగ్ సైడ్ ఏంటంటే ఈ యొక్క స్ట్రాటజీ దగ్గర ఎవ్రీ 10 daysకి మనకి ఈ స్ట్రాటజీ దగ్గర 6 to 7 days అయితే వర్కౌట్ అయితే అవుతుంది. అయితే మిగతా డేస్ వచ్చేసి మనం ట్రెండింగ్ సైడ్ చూసుకోవచ్చు. ఓకే, ట్రెండింగ్ సైడ్ చూసుకోవచ్చు. సో అండ్ మోర్ ఓవర్ ఇంకోటి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఈఎంఐ స్ట్రాటజీ అనేది ఇక్కడ మనం చూసినట్లయితే ఈఎంఐ స్ట్రాటజీ మనకి జస్ట్ ఇక్కడ ఫామ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఈఎంఐ స్ట్రాటజీ జస్ట్ ఫామ్ అవుతుంది. ఇది ఇంకోటి ఏంటంటే ఇది మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ కూడా ఇక్కడ జరిగిందండి. సో ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ కూడా మనకి ఇక్కడ జరిగింది. సో ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ స్ట్రాటజీ అనేది మీకు రెగ్యులర్గా అయితే తెలుసు. నేను ఈ లెవెల్ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ రెగ్యులర్ స్ట్రాటజీ 46,500 అబోవ్ ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం నాకు 46,847 ఫస్ట్ టార్గెట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదు నాకు డౌన్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం ఇది స్టాప్ లాస్గా తీసుకుంటాను. 46,500 స్టాప్ లాస్గా తీసుకొని నేను 45,903 46,103 సో ఈ టార్గెట్స్ అనేది రీచ్ అవ్వచ్చు అన్నట్లుగా నాకు ఇక్కడ యాజ్ పర్ మనకి టెక్నికల్స్ మనకు కనిపిస్తుంది. మీరు లెవెల్స్ అయితే ఒకసారి చూడండి. సో మనము ఒకవేళ అర్థం కాకపోతే లెవెల్స్ మీరు మళ్ళీ మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మనము రికమెండ్ చేస్తాము, మీరు పింక్ చేయండి. సో మనం మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మన డిస్కషన్ అనేది పెడదాం, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, సో మనకి సిఈ సైడ్ ఎప్పుడు వెళ్ళాలి, పిఈ సైడ్ ఎప్పుడు వెళ్ళాలి అనేది మనం క్లియర్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ రిలయన్స్, బజాజ్ ఆటో మనం చెప్పాము. ట్రైడెంట్కి వచ్చేసి మనం లాంగ్ టర్మ్ అయితే చెప్పాము. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏదన్నా ఉన్నా మన వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. మనమైతే
డిస్కస్ చేస్తాము మన వాట్సాప్ గ్రూప్ ద్వారా. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.